ఖచ్చితంగా మౌత్ కూడా యూజ్ చేయాలి, నోరు కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి. అది మన ఇది ఒక ఇంచు, ఎగ్జాంపుల్ ఇది ఇంచు ఉంది అంటే దీన్ని లైట్ గా హాఫ్ ఇంచ్ లైట్ ఓపెన్ చేసి పెట్టాలి. మన పెదాలని లైట్ ఓపెన్ చేసేసి ఇట్లా ఉంచాలి. అప్పుడప్పుడు మన నాలుకని ఏదైతే ఉందో, మన నోట్లో ఏదైతే ఉమ్ము లాలాజలం ఏదైతే ఉమ్ము ఉంటుందో ఆ ఉమ్ముని రన్నింగ్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకొని లైట్ గా మన నాలుక ఆరిపోతున్న టైంలో ఎప్పుడు ఉమ్ముని మింగుతూ మన నాలుకని ఎప్పుడైతే తడిగా ఉంచుతారో అప్పుడే మీకు బ్రీతింగ్ అనేది కంట్రోల్ గా ఉంటుంది. సో ఇంకొకటి, బ్రీతింగ్ ఏమైనా ఎక్సర్సైజులు ఉంటాయా, బ్రీతింగ్ ఏమైనా అది ఉంటుందా, బ్రీతింగ్ ఏమైనా ఇది ఉంటుందా అని చాలా మంది అంటారు. సో బ్రీతింగ్ కి ఎక్సర్సైజ్ అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీతింగ్ కంట్రోల్ కావాలి అంటే బాగా గుర్తుపెట్టుకొని ఇండోరెన్స్ చేయాలి. నేను లాస్ట్ టైం చెప్పిన, మీకు రన్నింగ్ చేయడానికి చేతన అయితే లేదు అప్పుడు ఏం చెప్పినా, స్ట్రేట్ ఫార్వర్డ్ ఒక 100 మీటర్స్ రన్నింగ్ చేయండి.